విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నిన భృగు మహర్షిపై ప్రతీకారం తీర్చుకోకపోగా మహర్షికి సేవలు చేస్తున్న తన భర్తపై అలిగి శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకం చేరి కరవీర క్షేత్రంలో కొలువు తీరింది. నీటిలో మునిగిన ఈ క్షేత్రాన్ని శ్రీ మహాలక్ష్మి తన కరంతో పైకెత్తినందున ఈ క్షేత్రానికి కరవీరపురం అనే పేరు కూడా ఉంది. కుల్హుడు అనే రాక్షసుని అమ్మవారు అంతమొందించినందున ఈ క్షేత్రానికి కొల్హాపూర్ అనే మరొక పేరు కూడా ఉంది. గర్భాలయంలో అమ్మవారు 3 అడుగుల ఎత్తులో కూర్చుని దర్శనమిస్తారు. పద్మవాసిగా 4 చేతుల్లో చెరుకు విల్లు, డాలు, కలశం, మారేడుకాయ ధరించి ఉంటారు. అష్టాదశ శక్తిపీఠాలలో కొల్హాపూర్ మహాలక్ష్మి 7వది. సతీదేవి యొక్క ఎడమ కనుగ్రుడ్డు పడిన ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని చెప్తారు. కిరీటము, శిరస్సుపై శేష పడగను తల్లి ధరించి ఉంటారు. 40 కిలోగ్రాముల నల్లరాతితో చెక్కబడిన విగ్రహం అమ్మవారిది. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది. ప్రతి సంవత్సరము జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు, నవంబర్ 9 నుండి 11 వరకు సూర్యకిరణాలు అమ్మవారి పాదాల నుండి ముఖం వరకు ప్రసరించేలా అద్భుతమైనటువంటి వాస్తు నిర్మాణం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఆలయంలో ఒక గోడపై శ్రీయంత్రం చెక్కబడి ఉంటుంది. ప్రతి సంవత్సరము కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః.